చూడండి, రామచిలుక తాటి చెట్టు కల్లుని ఎంత చక్కగా తాగుతుందో చూడండి. నిజంగా అమేజింగ్. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదండి. ఈ చెట్టు నుంచి చాలా చక్కగా తాటికల్లుని తాగుతుందండి. రెండు వైపులా కొండలు ఉన్నాయి. ఒకవైపు అతను దాన్ని కుండ మార్చడం కోసమని కిందకి దిగాడు, పాత కుండకు అన్నం పడ్డదని. ఈ లోపల రామచిలక చక్కగా ఆ యొక్క గెల నుండి తాటికల్లు ఎంత చక్కగా తాగుతుందో చూడండి. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇది అమేజింగ్, చాలా గొప్పగా ఉంది, చాలా ఆశ్చర్యం కూడా. చిలక తాటికలు తాగడం అనేది నాకు ఇంతవరకు తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటేమో చెప్పలేను, కానీ చిలక తాటికలు తాగుతుందండి. చూడండి అంత ఆశ్చర్యం. ఎంతసేపటి నుంచో తాగుతుంది అది. అలా మొత్తం ఆ డ్రాప్ వస్తుంటే ఆ డ్రాప్ని అలా పట్టుకొని చక్కగా ఆ చిలక కోసం పైనే ఒక డ్యాగ తిరుగుతుంది చూడండి. అదిగోండి, ఆ చిలక కోసం పైన ఒక డ్యాగ తిరుగుతుంది. అదిగోండి, అయినా సరే చిలక ఏం భయం లేకుండా ఆ చిలక కోసం పైన డ్యాగ తిరుగుతుంది. చాలా చక్కగా ఆ డ్యాగమ్మ ఈ చిలక కోసం తిరుగుతుందండి. చాలా ఆశ్చర్యం కదండి. పైన ఆకాశంలోనేమో ఆ డ్యాగ తిరుగుతుంది చిలక కోసం. ఈ చిలకేమో ఇక్కడ చాలా చక్కగా కళ్ళు తాగుతుందండి. వచ్చే డ్రాప్ని అలా ఒడిసిపట్టి మరీ తాగుతుందండి. చూడండి ఎంతసేపటి నుంచో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. రియల్లీ అమేజింగ్. నాకైతే తెలియదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ చూడలేదు. గత 50 సంవత్సరాల నుంచి చిలక తాటికల్లు తాగడం అనేది నేను చూడలేదు. చక్కగా వచ్చే డ్రాపు పట్టుకొని అలా తాగుతుంది. కళ్ళు అతనేమో వెయిట్ చేస్తున్నాడు దాన్ని కొండ ఎట్టడానికి. కింద అది వెళ్ళిపోతే పైకి వెళ్ళి కొండ ఎడదామని. ఆ కొండ కొద్దిగా పగిలిందని చెప్పేసి తీసి కిందకు వచ్చి ఇంకో కొండ పెడదామనే లోపల ఎక్కడి నుంచి వచ్చిందో చిలక అలాగే తాటికల్లు తాగుతుంది. ఆ వచ్చే డ్రాప్ కోసం ఆగుతుంది చూడండి. మళ్ళీ గ్యాప్ ఇస్తుంది, గ్యాప్ ఇచ్చి మరీ తాగుతుంది. ఈ తాడి చెట్లు, పామ్ ట్రీస్, తాటికల్లు ఆ డ్రాప్ కోసం అలా వెయిట్ చేస్తుంది. అది అక్కడే ఆ డ్రాప్ రాగానే మళ్ళీ దాన్ని తాగుతుంది. చెట్టు చాలా పెద్దదండి, చాలా పెద్దది చెట్టు. దగ్గర 40 ఫీట్ ఉంటుంది చెట్టు, తాటి చెట్టు. అక్కడే కూర్చొని కదలలేదు చూడండి. అది ఒకవేళ మొత్తం ఎక్కిందో ఏటో తెలియదు, కానీ అక్కడే కూర్చుంది అలాగే. మొత్తగానే ఎక్కిందేమో అనుకున్నాను. తాటికల్లు తాగింది కదా, మొత్తం ఎక్కి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.